అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు రొయ్యలు పచ్చడి పడుతున్నాను చూడండి. ఇగోండి పచ్చి రొయ్యలు, ఈ ఫ్రెష్ అనమాట. అర కేజీ ఉన్నాయండి. అర కేజీ పైన 350 గ్రాములు ఉన్నాయి. అవి కొంచెం కారము, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదిగోండి యాలక్కాయ, ఇదిగోండి లవంగాయలును కొంచెం చెక్క, ఇదిగోండి జీలకర్ర, ధనియాలును, ఈ కొంచెం మెంతులండి, వేపాలు, ఇవన్నీ మెంతులు వేపేసాను, జీలకర్ర ధనియాలు, ఇవి కూడా కొంచెం చెక్క లవంగాయ కూడా వేపాలండి. ఈ కారం, ఇదిగోండి 2 నిమ్మకాయలు, ఇది రసం తీసానండి. ఈ 2 నిమ్మకాయలు వేసాను, ఇలాంటివి 2 వేసాను దీంట్లో. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే, ఇప్పుడు నూనెలో వేపాలండి, రెడ్గా అయ్యే వరకు కూడా దోరగా వేపాలి. ఇవి మిక్సీ చేసేసుకుందాం. ఈ పొడులు వేపేసేసి ఇవి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఈ దోరగా వేపుదాం. కొంచెం ఒత్తు తగ్గించుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఇవి దినుసులు ఇవన్నీ వేపుదాం. ఫస్ట్ ఇవి వేపుదామండి. యాలక్కాయను దినుసులు వేసేసేద్దాం. ఇవి మనం అన్నీ కూడా మిక్సీకి వేసేసేద్దాం. ఇవన్నీ పొడి జీలకర్ర వేసేద్దాం. 2 స్పూన్లు జీలకర్ర, ధనియాలు కూడా వేస్తాం. అండి ఇప్పుడు ఆ దినుసులు వేపేసానండి. ఇప్పుడు కొంచెం నూనె పోసేద్దాం. నూనె పోసేస్తే ఆ రొయ్యలు వేపేసేద్దాం. కొంచెం అది వేడవుతూ ఉంటే ఈ లోపు మనం అది మిక్సీ వేసేద్దాం. చూసారా, ఇది వేడెక్కుతుంది. వేడైన తర్వాత మనం ఆ రొయ్యలు వేసేద్దాం. ఏమండి వేడెక్కిందండి. ఇప్పుడు వేసి చూద్దాం. మనం 2 సార్లుగా వేసుకుందామండి. ఎక్కువ వేయకుండా తగ్గించుకోవాలి. ఉప్పు పసుపు వేసానండి. దీంట్లో ఉప్పు పసుపు వేసాను. మనం చిన్న మంట పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చిన్న మంటలో వేపాలి. మరీ ఎక్కువ వేడి అవ్వకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపాలి. రొయ్యలు ఇవి ఫ్రెష్ రొయ్యలు అండి. ఈ పచ్చడికి ఫ్రెష్ పట్టుకోవాలి. నిలవుండాయి పట్టుకుంటే అసలు ఆ పచ్చడి వాసన వస్తుంది, నిలవ ఉండదు ఎక్కువ రోజులు. ఇది 2 నెలల దాకా ఉంటుందండి మనం ఇలా చేసుకుంటే. ఈ పచ్చడి మనం ద్వారగా వేపాలి. ఇవి చూసారా వేగుతున్నాయి. ఇవి కొంచెం కలర్ వచ్చినాయి చూసారా. ఏమండి ఇప్పుడు తీసేద్దామండి. కలర్ రాగానే తీసేసుకోవచ్చు. చూసారా, ఈ కలర్ వచ్చినాక తీసేసేద్దాం.
మళ్ళీ ఇంకా వేసేద్దాం ఉండాలి. ఇది స్టీల్ది కదండి, కొంచెం అడుగు కూడా పడుతుంది, అతుక్కుంటుంది. ఇదిగోండి ఈ కలర్లో వేపాను చూసారా. ఇది కూడా వేసేద్దాం, మొత్తం వేసేద్దాం లేదు మళ్ళీ ఇంకొకసారి వేసేద్దాం. మనం అడుగు పట్టుకోకుండా చుట్టుకోవాలి. ఈ రొయ్యలకి మధ్యలో ఇవి వెనకాల వీపు దగ్గర నల్లటిది ఇలా తాడులాగా వస్తుందండి, అది తీసేసేయాలి. అది కూడా తీసేసేయాలి ఈ పచ్చడికి. చూసారా ఇదిగోండి ఈ చివర ఉందో చూసారా, ఇక్కడ చాకుతోటి ఇలా అని దాన్ని తీసేయాలండి. నల్లగా ఉంటుంది, అది లాగితే అది ఇలా సన్నగా అంటే దారం వెళ్ళే వచ్చేస్తుంది. అది కూడా తీసేయాలి పచ్చడి పట్టేటప్పుడు. ఇది కూరలోకైనా మనం అది తీసేసుకోవాలండి, కంపల్సరీగా తీయాలి అది. ఇదిగోండి ఈ కలర్ వచ్చినాక తీసేద్దాం. అండి ఇవన్నీ కూడా ఏగినాయండి, ఈ కలర్ వచ్చేస్తే చాలు తీసేసేద్దాం. ఇంకా మనం ఇంతసేపు వేగాం కదా, ఇంకా తీసేద్దామండి. ఇది చూసారా, మరి ఇంకా ఎర్రగా వద్దులేండి, గట్టిగా అయిపోతాయి. ఇప్పుడండి నూనె కొంచెం తీసేసేద్దాం. చూసారా ఇదిగోండి వేపేసరికి కొంచెం అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం కారం ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 స్పూన్లు కారం వేద్దామండి. ఇందులో 4 స్పూన్లు కారం, ఇదిగోండి 2 3 ఇదిగోండి 4 స్పూన్లు కారం అండి. నేను ఇందాకడ ఇదిగోండి మసాలా వేపేసాను కదా, ఇది కూడా కలిపేసేద్దాం. మసాలా ఇది మొత్తం కలుపుకుందామండి. కలిపేసేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసేసానండి. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేడెక్కింది కదా, కొంచెం కరివేపాకు వేద్దాం. కొంచెం కరివేపాకు వేసి తీసేద్దాం. ఏమండి మీ అందరికీ అక్కడ కట్ అయిపోయిందండి. అది మీ అందరికీ కూడా ప్రైజ్ లాడ్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి రొయ్యలు పచ్చడికి ఈ నూనెలో వేపేసానండి. వేపేసిన తర్వాత ఇందులో కారమును ఇందాక నూరుకున్నాం కదా మసాలా, అది కూడా ఇందులో కలిపేసాను. ఇందులో కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇదిగోండి మళ్ళీ మళ్ళీ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించేసి దీంట్లో అల్లం పేస్ట్ వేసేద్దాం. అల్లం పేస్ట్ వేయాలండి ఇది ఇందులో. కొంచెం వేడి అవ్వాలి ఇది అల్లం, ఇవి నూనె. అప్పుడు అందులో అల్లం వేసేద్దాం. ఇప్పుడు నెయ్యి నూనె బాగా వేడెక్కిందండి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేద్దాం ఫస్ట్.
అదే అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేసేయాలి. ఇది బాగా చల్లారిపోయినాక అప్పుడు ఈ కారం ఇవి వేయాలండి. ఈ కారము, నిమ్మకాయ రసం చూసారా. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు వేద్దాం. ఏమండి ఇప్పుడు చల్లారింది. ఇది మనం ఇట్లా కలుపుకుందాం. ఇది చూసారా. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఇందులో ఇది కారమును ఈ మసాలా నూరాం కదండి, అది ఇది ఈ నూనెలో వేసేద్దాం. ఇది మొత్తం వేసేసిన తర్వాత ఇది బాగా ఇలా కలిపేసుకుందాం. మనం నూనె కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మనకి ఇంకా నూనె కావాలంటే ఇందాక రొయ్యలు వేపిన నూనె గిన్నెలో పోసాము. కావాలంటే అది మనం వేడైందే కదా, అది పోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇదిగోండి నిమ్మరసం కలుపుదాం. ఇదిగోండి నిమ్మరసం ఇట్లా ఇందులో వేసేస్తే ఈ గింజలు రాకుండా ఉంటాయి. అయినా అడక్కెళ్ళిపోయినాయి గింజలు. గింజ వచ్చింది చిన్నది. ఇది పుల్లగా ఉంటుందండి ఈ నిమ్మకాయ. మనం చింతపండు వేయం కాబట్టి ఈ నిమ్మకాయ ఆ పులుపు ఈ ముక్కలకు పడుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఇదిగోండి ఇంతక్కడ తీసాను. ఇందక్కడ రొయ్యలు వేపింది నూనె ఎక్కువ అవుతుందేమో తీసాను. మనం ఎంత కావాలో అంత కలుపుకోవటం ఇందులో. అదిగోండి కలిపాం కదా. ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకోవాలి. 2 స్పూన్లు కలుపుదాం సాల్ట్. తర్వాత చూసి మళ్ళీ కలుపుకోవచ్చండి. చూసిన తర్వాత మళ్ళీ కలుపుదాం. ఇది బాగా ఉప్పు అంతా చక్కగా అట్లకి మొత్తం కరిగిపోవాలి. స్పూన్తో తిప్పుదాం. మనం కొంచెం ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ చాలలేదండి, ఇదంతా వేసేద్దాం. చూసారా
నూనె వేస్తే మళ్ళీ పీల్చేసింది అదంతా, కారం అదంతా. మళ్ళీ ఎంత కావాలంటే అంత పోసేసుకోవటం. చూసుకుందాం కొంచెం. ఇంకా పడుతుందండి ఉప్పు. ఉప్పు ఇంకా సాల్ట్ కలుపుతాం. సాల్ట్ కలిపేసానండి. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసేద్దాం ఇందులో. ఇదిగోండి రొయ్యలు. చూసారా అయిపోయింది. ఇంక నూనె కూడా వేసేద్దాం. ఇది ఒక రోజంతా నానింది అనుకోండి ఇందులో, అప్పటికి ఈ దీంట్లోకి ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. ఇది ఇందులోకి ముక్కలోకి వెళ్తాయి బాగా. ఊరాలి ఇది ఇందులో. ఇప్పుడే పట్టాం కదా, చూసుకుందాం ఉప్పు సరిపోయిందా. మళ్ళీ కొంచెం కలిపాను కదా.